హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు థాట్స్. ఈరోజు ఏంటంటే మా కాలేజ్ రన్ ఫెస్ట్ అనమాట. యాజ్ ఏ ఫ్రెషర్గా ఈ ఫెస్ట్ ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాను. చాలామంది బయట కాలేజ్ వాళ్ళు అయితే కూడా వచ్చేసారు. ఫస్ట్ టైం ఫెస్ట్కి అయితే వెళ్తున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని. బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే ఐడెంటిటీ కార్డు ఉంటే పర్లేదు, లేదంటే వర్కింగ్ పాస్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. అసలు వెళ్ళగానే ఓఐడి అయితే ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. కలకలలాడిపోతుంది మొత్తం. తెలుసుగా కలకలలాడిపోవడం అంటే ఏంటో. ఇంకా అలా వెళ్ళేసి అయితే మా క్లాస్మేట్స్ అందరిని కలిశాను. ఇంకా మేము వెళ్ళే లోపు అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే అన్నీ స్టార్ట్ చేశారు. వెల్కమ్ డ్యాన్సెస్ అవన్నీ వేస్తున్నారు. ఇంకా కొంచెం సేపు అయితే అక్కడ ఉన్న డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ అయితే చూసాము. పర్లేదు, బాగానే ఉన్నాయి అన్నీ అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం స్టాల్స్ వైపు వెళ్ళొద్దాం రా అని అన్నారు. సరే అని స్టాల్స్ వైపు అయితే వచ్చాము. ఇంకా సరే అని స్టాల్స్ అన్నీ అయితే ఒక రౌండ్ వేసాము. ఇంకంతలోకి మా వాళ్ళందరికీ అయితే వాటర్ అయినాయి. సరే అని వాటర్ దగ్గరికి వెళ్తే గ్లాసులు లేవు, వాటర్ అయితే ఉన్నాయి. కానీ సరే అని కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే అందరం అయితే థమ్స్అప్ తీసుకున్నాము. ఇంకా అవి తాగేసి మూవీ ప్రమోషన్ వాళ్ళు వచ్చారంటే సరే అని ఓఐటి వైపు అయితే వెళ్ళాము అందరం. ఇంతకీ ఏ మూవీ అని అనుకుంటున్నారా? సహకుటుంబానం అనే మూవీ వాళ్ళు అయితే వచ్చారు. దాంట్లో మన జబర్దస్త్ యాక్టర్ రచరవి అన్న కూడా ఉన్నాడు. తెలుసుగా మన రచరవి అన్న అంటే అందరిని అయితే చాలా నవ్విచ్చారు. ఇంక నేను కూడా అయితే అన్నతో కలిసి ఒక ఫోటో అయితే దిగాను. ఇంకా అది అయిపోగానే మా ఫ్రెండ్స్ అందరూ సరే కాసేపు స్పోర్ట్స్ వైపు అయితే వెళ్ళొద్దాం అన్నారు. సరే వెళ్దామని స్పోర్ట్స్ వైపు అయితే వచ్చాము అందరం కలిసి. ఇంకా అక్కడైతే చాలా గేమ్స్ అయితే జరుగుతున్నాయి, బాయ్స్కి గర్ల్స్కి. బాయ్స్కి అయితే వాలీబాలు అలా అయితే జరుగుతున్నాయి. అండ్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అయితే రెండూ ఉన్నాయి. బాయ్స్కి అయితే గర్ల్స్కి కూడా ఉన్నాయి మొత్తం. ఇంకా స్పోర్ట్స్ చూసి అయితే బాగా ఎండలో నుంచున్నాం కాసేపు. సరే ఎండగా ఉందని మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఏదైనా తిందామన్నారు. సరే అని ఫలూడా షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఫలూడా అయితే ఆర్డర్ చేసాం. ఫలూడా తినేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మా శాఖలో జరుగుతున్న డ్రామాటిక్స్ ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి అయితే మ్యూజిక్ బ్యాండ్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వస్తున్నాం. మీరే చూడండి తర్వాత అంతా మన ఫ్రీ ఫైర్ బ్యాచ్. ఇంకా సరే అని మా ఫ్రెండ్స్ అయితే గేమ్ ఆడదాం అన్నారు. సరే అని గేమ్ ఆడదానికి అయితే పోయాము. చూసారు ఆ బాడీలో ఆ గ్లాసెస్ కొడితే అంటే మనీ ప్రైజ్ అంట. మా ఫ్రెండ్ అయితే ఒకసారి కొట్టాడు, తర్వాత నా టర్న్ వచ్చింది. మంది అయితే ఒకసారి కూడా తాగలేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? చూడండి మీరే అయితే. ఇదైతే కాయరాజకాయ గేమ్ అంట. మా ఫ్రెండ్స్ అయితే ఆడదాం అన్నాడు. సరే అని మా ఫ్రెండ్ అయితే ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. 10 రూపాయలు వచ్చినాయి ఒకసారి అయితే. ఇంకా సర్లే వచ్చిన లాభం వచ్చింది, మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. లాస్ట్ కి మొత్తం దొబ్బించుకున్నాడు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇదైతే బ్రిక్ గేమ్ అంట మామ. ఇంక ఇదైతే గేమింగ్ జోన్కి వచ్చాం. సరే అని ఎవరైతే ఊగుతున్నారు. ఇదైతే దేనికో మామ నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి దేనికి పెట్టారో ఇది. సరే అని అక్కడ నుంచి అయితే అందాలను అయితే చూస్తూ వెళ్తున్నాం అందరం. అప్పటికే మా ఫ్రెండ్స్ నేనైతే ఫుల్గా అయితే కలిసిపోయాం మొత్తం తిరిగి చాలా వాటికి. ఇంకా అలా ముందుకు రాగానే కొంచెం ఫైన్ ఆర్ట్స్ అనే బ్యానర్ కనపడింది. సరే అని మా ఫ్రెండ్ అయితే వెళ్ళి పార్టిసిపేట్ చేయమన్నాను. దాంట్లో వాడు నన్నే వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయరా అంటున్నాడు. అది ఓన్లీ ఫర్ గర్ల్స్ రా అని చెప్పాను. ఇంకా అలా తిరిగి అయితే ఫుల్ కలిసిపోయాం మామ. సరే అని తినడానికి అయితే వచ్చాము. ఎక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్. సరే అని అలాగలా పరోటా అయితే తిన్నాం. ఇంకా అలా వెళ్తుంటే సడన్ గా డైస్ అయితే కనపడ్డాయి మాకు. ఇంకా తిన్నాక మేమిద్దరం అయితే నేను మా ఫ్రెండ్ అయితే డైస్ అయితే ఆడుతున్నాం. ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే మేము చెప్పిన నెంబర్ పడితే కనుక హౌస్లో అయితే థమ్స్అప్ అయితే ఇప్పియాలి. నేను చెప్పిన నెంబర్ అయితే ఒకసారి పడింది మామ. థమ్స్అప్ వచ్చింది అనుకున్నాను. మళ్ళీ వేసాం డైస్. మా ఫ్రెండ్ చెప్పిన నెంబర్ కూడా పడింది. సరే అని ఇంకా థమ్స్అప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏదో థమ్స్అప్ తాగుదాం అనుకున్నా కనీసం తిన్నాక. ఆ ఛాన్స్ కూడా మిస్ చేశాడు వాడు. ఇంకా అలా సరదాగా డైస్ గేమ్ అయితే ఆడుకొని ఓఐటీలో ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఓఐటీ వైపు అయితే వెళ్తున్నాం మామ. అందరూ ఈ స్టేజ్ అయితే కనపడింది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి డాన్స్ వస్తే కనుక ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అయితే డాన్స్ చేయొచ్చు.
మన ఇష్టం అది. సరే అని ఇంక అటు నుంచి అయితే తుప్పల్లోకి వచ్చాం మామ. మేము తుప్పలు కాదులే మామ, ఫౌంటైన్స్ ఉండి ఫౌంటైన్స్ వైపు అయితే వచ్చాం ఫోటోలు దిగడానికి. సరే అని ఇంక అక్కడ నుంచి అయితే ఓఐడి దగ్గరికి వెళ్ళాం. సాంగ్స్ అండ్ మ్యూజిక్ బ్యాండ్ అయితే జరుగుతుంది. ఇంకా తెలిసిందేగా మామ, నైట్ అయితే అటెండ్ ఫెస్ట్ అయితే. సరే మామ, మీలో ఎంతమంది అయితే ఫెస్ట్కి వచ్చారో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.